ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. పాకిస్తాన్ అన్ని విధాలుగా అప్రమత్తమైన టెర్రరిస్ట్ కంట్రీలో ఉగ్ర కోటలను బద్దలు కొట్టేందుకు శక్తివంతమైన ఆయుధాలతో భారత్ విరుచుకుపడింది. ఆపరేషన్ విషయం తెలుసుకొని ప్రపంచంతో పాటు పాకిస్తాన్ కూడా షాక్ అయింది. భారత్ చేపట్టిన మిషన్ను కొన్ని దేశాలు ఖండించాయి. మరికొన్ని దేశాలు మాత్రం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించాయి. భారత్ ఎలా దాడి చేసింది, ఎలాంటి ఆయుధాలను మిషన్లు వాడింది, వాటిని పాకిస్తాన్ ఎందుకు గుర్తించలేదు అన్న సందేహాలు అందరినీ తొలిచేస్తున్నాయి. అయితే 25 మిలిటరీ ఆపరేషన్ను భారత్ ఎలా నిర్వహించింది, 9 ప్రాంతాలను భారత్ ఎలా నేలమట్టం చేసింది, వాచ్ ది స్టోరీ. ఉగ్ర కోటల్ని బద్దలు కొట్టిన భారత్, శక్తివంతమైన ఆయుధాలతో సింధూర్, 3 వెపన్స్తో 25 మినిట్స్లో మిషన్ పూర్తి. ఆపరేషన్ సింధూర్ ఈ మిషన్ భారత్ ఎలా నిర్వహించిందో ప్రపంచానికి చాలా స్పష్టంగా తెలుసు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించేది లేదని తెగేసి భారత్ చెప్పేసింది. ఈ మిషన్లో భాగంగా మొత్తం 9 ప్రాంతాలను భారత్ టార్గెట్ చేసింది. అందులో కొన్ని పూర్తిగా పాకిస్తాన్ మధ్యలో ఉన్నాయి. అసలు ఈ దాడుల్ని భారత్ అంత ఖచ్చితంగా భీకరంగా ఎలా చేయగలిగింది, ఉగ్ర కోటలను భారత్ ఎలా బద్దలు కొట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం 9 ఉగ్రవాదుల అడ్డాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. ఇందులో 5 ప్రాంతాలు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో, మిగిలినవి పాకిస్తాన్ పంజాబ్ లో ఉన్నాయి. కానీ ఇందులో కీలకమైనవి మాత్రం మురిత్కే, బహవల్పూర్ పై జరిగిన దాడులుగా చెప్పొచ్చు. ఈ 2 పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోనే ఉంటాయి. మురిత్కేలో లష్కర్-ఇ-తోయిబా హెడ్ క్వార్టర్స్, బహావల్పూర్లో జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని భారత్ నేలమట్టం చేసింది. అయితే ఈ ఆపరేషన్లో భారత్ ఎలాంటి ఆయుధాలు వినియోగించింది, ఆపరేషన్ సింధూర్ దాడులు అర్థమవ్వాలంటే ముందుగా ఎయిర్ ఫోర్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ మిషన్ కు ఎయిర్ ఫోర్సే గుండెకాయలా మారింది. ఈ మిషన్ లో రాఫెల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. వీటిని మధ్య ఉత్తర భారత్లోని ఎయిర్ బేస్ల నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మోహరించింది. అది కూడా పాకిస్తాన్ పై దాడికి సరైన స్థానమని భావించిన ప్రాంతానికి వాటిని తరలించారు. ఆ తర్వాత రాఫెల్ ఫైటర్ జెట్ల నుంచి లాంగ్ రేంజ్ మిసైళ్లతో దాడిని ప్రారంభించారు. ఈ దాడికి ఉపయోగించిన క్షిపణులు స్కాల్ప్. ఒకసారి ఈ మిసైల్ గురించి తెలుసుకుందాం. కఠినమైన బంకర్లు, కమాండ్ పోస్టులను ధ్వంసం చేయడంలో స్కాల్ప్ కు పెట్టింది పేరు. ఈ మిసైల్ స్టెల్త్ టెక్నాలజీతో దూసుకెళ్తోంది. అంటే ఈ మిసైల్ పాకిస్తాన్ రేడాలను మస్క కొట్టిస్తుందన్నమాట. ఇది సుమారు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని 100% ఖచ్చితత్వంతో తుక్కు చేసేస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాఫెల్ ఫైటర్ జెట్లు సరిహద్దును దాటుకుని ఏమాత్రం వెళ్లలేదు. భారత గగనతలంలోనే ఉండి స్కాల్ప్ మిసైళ్లతో దాడి చేశాయి. ఈ యాక్షన్ సిరీస్ అంతా ప్రపంచం నిద్రపోయిన తర్వాత 1 గంటకు మొదలైంది. రాఫెల్ నుంచి దూసుకెళ్లిన స్కాల్ప్ క్షిపణి కేవలం 12 నిమిషాల్లోనే బహావల్పూర్లోని జైషే మొహమ్మద్ ఉగ్ర కోటను బద్దలు కొట్టేసింది. సీలింగ్ నుంచి దూసుకెళ్లి బేస్లోకి వెళ్లి స్కాల్ప్ విధ్వంసం సృష్టించింది. తాజాగా స్కాల్ప్ మిసైల్ విడిభాగాలను పాకిస్తాన్ ప్రదర్శించింది. దీన్ని బట్టి ఈ స్టెల్త్ మిసైల్ ఎంత విధ్వంసం సృష్టించింది స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ మిషన్ లో ఉపయోగించిన మరో ఆయుధం హ్యామర్. హ్యామర్ అంటే పొరపాటున మనం ఇళ్లలో ఉపయోగించే సుత్తి అనుకునేరు. హ్యామర్ అంటే హైలీ అజైల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. సింపుల్ గా చెప్పాలంటే హ్యామర్ అనేది ఓ స్మార్ట్ బాంబే కాదు, బ్రెయిన్ తో కూడిన బాంబ్ అన్నమాట. హ్యామర్ బాంబ్ అనేది ఒక్కసారి ప్రయోగిస్తే చాలు, అది గమ్యాన్ని చేరుకోవడానికి అవసరమైతే తను వెళుతున్న దిశను కూడా మార్చుకుంటుంది. చివరికి లక్ష్యాన్ని చేరుకునే భీకర విధ్వంసాన్ని సృష్టిస్తుంది. దాదాపు దీన్ని శత్రువులు అడ్డుకోవడం అసాధ్యమని చెప్పాలి. ఎందుకంటే శత్రువులు దాడికి దిగితే అది తన దిశను క్షణాల్లో మార్చుకుంటుంది. ఇది 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఢీకొడుతుంది. ఈ బాంబును కూడా రాఫెల్ యుద్ధ విమానాలు ప్రయోగించాయి. భారత గగనతలంలో నుంచే హ్యామర్ బాంబును రాఫెల్ ఫైటర్లు ధ్వంసం చేశాయి. సో ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్ర కోటల్ని నేలమట్టం చేసేందుకు స్కాల్ప్, హ్యామర్ బాంబులను ఎయిర్ ఫోర్స్ ఎంచుకుందన్నమాట. అయితే ఇండియన్ ఆర్మీ సంగతి ఏంటి? ఆర్మీ ఎలాంటి దాడులు చేసింది? ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం కూడా భాగమైంది. పీఓకెళ్లని ఉగ్రవాద స్థావరాలను ఆర్మీ టార్గెట్ చేసింది. ఇండియన్ ఆర్మీ దాడికి ఎలాంటి ఆయుధాలను ఉపయోగించింది? సూసైడ్ డ్రోన్లను భారత ఆర్మీ రంగంలోకి దించింది. ఈ సూసైడ్ డ్రోన్ ను స్కై స్ట్రైకర్ అంటారు. ఈ డ్రోన్లు తేలికపాటి మందుగుండుతో శత్రువులపై దాడి చేస్తాయి. ఇవి 100 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఢీకొట్టి విధ్వంసాన్ని సృష్టిస్తాయి. సుమారు 2 గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టగలవు. ప్రత్యేకించి ఈ డ్రోన్లను గుర్తించడం, ట్రాక్ చేయడం చాలా కష్టమైన పని.
అసలు స్కై స్ట్రైకర్ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది దేశీయంగా తయారైన డెడ్లీ డ్రోన్. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ సూసైడ్ డ్రోన్లు తయారు చేసింది. సింపుల్ గా చెప్పాలంటే భారత్ సొంత ఆయుధం అన్నమాట. అంతేకాదు ఖచ్చితమైన భీకరమైన దాడులు చేయడంలో స్కై స్ట్రైకర్లను మించినవి లేవంటే అతిశయోక్తి కాదేమో. సో ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ ఎలాంటి ఆయుధాలను ఉపయోగించిందో ఇప్పుడు స్పష్టత వచ్చే ఉంటుంది. కానీ ఈ దాడుల వెనుక సైలెంట్ గా పనిచేసిన టీమ్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ యూనిట్స్ శత్రువుల రేడాలను జామ్ చేసి మన ఆయుధాలు లక్ష్యం దిశగా దూసుకెళ్లేలా చేయడంలో ఈ టీమ్స్ చేసిన కృషి అసామాన్యం. మొత్తంగా ఈ ఆపరేషన్ మొత్తం వ్యూహాత్మక సమన్వయంతో జరిగింది. భారతీయ బలగాలు పక్క ప్లాన్ తో వ్యవహరించి లక్ష్యాలను ఛేదించే. అయితే ఇక్కడ ఓ విషయం స్పష్టం చేయాలి. ఆపరేషన్ సింధూర్ అనేది ఆయుధాలకు సంబంధించిన మిషన్ ఏమాత్రం కాదు. కేవలం ఉగ్రవాదాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశమే దీనికి కారణం. ఈ మిషన్ లో భారత్ కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది. అంతే తప్ప పౌర ప్రాంతాలపై ఏమాత్రం దాడి చేయలేదు. చివరికి పాకిస్తానీ సైనిక స్థావరాల వైపు కనీసం కన్నెత్తి కూడా భారత్ చూడలేదు. ఈ మిషన్ కేవలం 25 నిమిషాల్లో ముగిసింది. డెడ్లీ ఆయుధాలను వినియోగించడానికి కారణం ఉగ్ర శిబిరాల్ని పూర్తిగా నాశనం చేయడమే. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఏమాత్రం యుద్ధ చర్య కానే కాదు. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు శక్తివంతమైన ఆయుధాలను ఈ మిషన్ లో భారత్ వినియోగించింది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్. సింపుల్ గా చెప్పాలంటే ఉగ్రవాదులకు స్పష్టమైన డేంజర్ లైన్లో గీయడమే ఈ మిషన్ ఉద్దేశం.